పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. రాజా, మీరు మా దేవుడవు, మా రక్షకుడవు, మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. దేవదూతలు ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయుచున్నారో మేమును అట్టి ఆరాధన మీకు సమర్పించుకుని వారముగా చేయండి. స్తుతియాగము నర్పించుచు మా యెహోవా బలులను మీకు అర్పించుటకు సహాయము చేయండి. ప్రభువా, పరిశుద్ధాత్ముడా, మా హృదయములతో మీరు మాట్లాడండి. మా అంతరంగములో దేవుని కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మేము మా యొక్క ఆత్మలు మిమ్మలను మహిమపరిచేవిగా చేయండి. ఈ ఆవరణమంతా మీరు ఉండండి. ప్రభువా, మీ ఆత్మ నియమమే మమ్మలను పరిపాలించాలి, నడిపించాలి. పరిశుద్ధాత్ముడా, మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మహింపరచబడులాగున చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నీను పోలి నన్నిలా సాగమని, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటంలో నా
సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ఆరాధన సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. నిరంతర స్తోత్రార్హుడు అయిన దేవుడవు. అబ్రహాముతో మీరు నేను సర్వశక్తి గల దేవుడను అని మీరు ప్రత్యక్షపరుచుకున్నారు, మీరు మాట్లాడినారు. మోషేతో నీవెవరివి అని వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలి అని ప్రశ్నించినాడు. నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు అని చెప్పారు. అవును ప్రభా, మీలో ఉన్న శక్తి మీ భక్తులైన వారు చూచారు. ఆ శక్తిని మేము చూడాలి, మేము చూడగోరుచున్నాము. తండ్రి అయిన దేవా, మీ వైపు చూస్తూ ఉన్నాం, మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. మిమ్మును అనాథులుగా విడువను, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. ప్రభునందు పిల్లరా, మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాం. సహజంగా బైబిలు ప్రతి ఒక్కళ్ళు చదువుతారు. కొంతమంది ఎక్కువగా చదువుతారు, కొంతమంది కొంచెం తక్కువగా చదువుతారు. అలాగే బైబిలు ఇంటిలో చదువుతాము, ప్రయాణాలు చేసేటప్పుడు చదువుతారు. అలాగే హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా బైబిలు చదువుతూ ఉంటారు. కొంతమందికి అయితే డ్యూటీకి వెళతా కూడా లంచ్ బాక్స్తో పాటు బైబిల్ తీసుకువెళ్తారు. బైబిలు అక్కడ టైం ఉంటే చదువుతారు. దేవుని వాక్యం మనం ఎప్పుడు చదివినా, ఏ సమయంలో చదివినా అది మనకు చాలా ఆశీర్వాదకరం. దేవుని వాక్యం చాలా ఆశీర్వాదకరం. అయితే ఈ బైబిల్లో ఏమి రాయబడి ఉన్నాయి? బైబిల్లో ఎలాంటి వాక్యాలు ఉన్నాయి అని అంటే, మనకు బైబిల్ గ్రంథాన్ని టోటల్గా చూస్తే 66 గ్రంథాలు. ఈ 66 గ్రంథాల యొక్క సారాంశము బైబిల్ అని అంటాం. కానీ బైబిల్లో ఏమి రాయబడి ఉంది అనంటే, ఇద్దరిని గూర్చి మాత్రమే రాయబడి ఉంది. బైబిల్ అంతా కూడా ఇద్దరిని గూర్చే రాయబడి ఉంది.
మీరు ఎప్పుడు బైబిల్ చదివినా ఇద్దరిని గూర్చే మనం చదువుతాం. వాళ్ళిద్దరు ఎవరు అని అంటే, ఒకటి దేవునిని గూర్చి ఉంటుంది బైబిల్లో దేవుని గూర్చి రాయబడి ఉంటుంది. అంటే దేవుని యొక్క గొప్పతనం, దేవుని మహిమ, దేవుడు ఈ సృష్టిని ఎలా చేశాడు, ఈ మానవుని ఎలా చేశాడు, అలాగే ఈ దేవునికి ఉన్న అధికారం, ఆయన ఎలాంటి పనులు చేస్తాడు, అంత ఆయన్ని గురించి ఎక్కువగా ఉంటుంది. అంటే ఆయన గ్రేట్నెస్, ఆయన గ్లోరీ, ఆయన క్రియేషన్, అలాగే మానవుని పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో అన్నీ రాయబడి ఉంటాయి. మీరు ఎక్కడైనా చదవండి, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ చదివినా దేవుని యొక్క గొప్పతనం ఉంటుంది. ఇక రెండవది ఎవరిని గూర్చి ఉంటుందంటే మానవుని గూర్చి ఉంటుంది. అంటే ఈ దేవుడు మనకేం చేస్తున్నాడు, మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, అలాగే దేవునికి మానవాళికి ఉన్న సంబంధం ఏంటి, అలాగే మన పట్ల దేవుడు ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఇవి రాయబడి ఉంటాయి. అయితే కొంచెం మనం ఎనాలిసిస్ చేస్తూ బైబిల్ చదవాలి, విశ్లేషిస్తూ చదివితే మనకి డీటెయిల్స్ అర్థం అవుతాయి. రెండు ఇద్దరిని గుర్చే, ఒకటి దేవుని గురించి అన్నా ఉంటుంది, లేదా మానవుని గురించి అన్నా ఉంటుంది. ఏ చాప్టర్లో చదివినా కూడా. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో ఇక్కడ చూడండి, 18వ వచనం చదవండి, అందరు చదవండి. ఇప్పుడు మిమ్మును అనాథులనుగా విడువను, మీ యొద్దకు వత్తును కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు. ఆ ఒక్క వచనం ద్వారా దేవుని గురించి ఏముంది, లేక మనల్ని గురించి ఏముంది, ఎవరిని గురించి ఉంది ఆ వచనం ఒకసారి చదివి చెప్పండి మరలా. అది దేవుని గూర్చిన మాటల, మనల్ని గూర్చిన మాటల. 18వ వచనం మరలా చదవండి. మిమ్మును అనాథులుగా విడువను. ఎవరిని గూర్చిన మాట అది? మనల్ని కూర్చానా? మనల్ని ఏమంటున్నాడు దేవుడు? అనాథులుగా విడువను. తర్వాత మీ యొద్దకు వత్తును. ఎవరిని కూర్చేది? మీ యొద్దకు వత్తును. వచ్చేది ఎవరు అంటే ఎవరిని గురించిన మాట అది? దేవుని గురించిన మాట. తర్వాత కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. ఇది ఎవరిని గురించిన మాట? కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. ఎవరిని గురించిన మాట అది? దేవుని గురించిన మాట. 19 చదవండి. అయితే మీరు నన్ను చూతురు. ఇది ఎవరిది? మీరు నన్ను చూతురు. దేవుందా మందా? దేవునిది. తర్వాత నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. ఇది ఎవరి మాట? నేను జీవించుచున్నాను అనేదేమో దేవుని మాట, మీరును జీవింతురు అనేది మన మాట. అలా మీరు అనాలిసిస్ చేస్తూ ఒక్కొక్క చాప్టరు. అయితే అంత టైం ఉందా మీకు? అసలు మీకు ఉండదు. మీరు చాలా బిజీ. ఎంత తీరిగ్గా బైబిల్ చదవాలంటే మన వల్ల కాదు, అంతేనా? కానీ పిల్లరా, దేవుని వాక్యాన్ని చాప్టర్ బై చాప్టర్, వర్స్ బై వర్స్ ఒక్కొక్కటి చదివితే మొదట వచనం దేవుని గొప్పతనాన్ని గుర్చుంటే, అంటే అన్నీ అలా ఉండవని అంటలేదు నేను, మీరు చదువుతున్నప్పుడు మొదటి వచనం దేవుని గొప్పతనాన్ని గురించి ఉంటే, రెండవ వచనం ఆ దేవుడు నీకు ఎలా సహాయం చేస్తాడో ఉంటుంది. మూడవ వచనం ఆయన ఎలా సృష్టించాడో ఆ సృష్టి గొప్పతనం ఉంటే,
4వ వచనంలో ఆ సృష్టిలో నిన్ను ఎలా పెట్టాడో తెలుస్తుంది. 5వ వచనం పరలోకాన్ని సృష్టిస్తే 6వ వచనంకి వచ్చేసరికి నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెడతాను అంటాడు. 7వ వచనంలో ఆయన నేను ఎలాంటి వ్యక్తినైనా బాగు చేయగలను అని చెబితే 8వ వచనంలో నువ్వెంత పాడైపోయినా నేను నిన్ను బాగు చేస్తానంటాడు. కొంచెం ప్రశాంతంగా బైబిల్ చదివితే ఉంటే దేవుని మాట అన్నా ఉంటుంది, రెండవది మన మాట అన్నా ఉంటుంది. ఇప్పుడు నాతో ఒక పిల్లోడు నడుస్తున్నాడు, నడుస్తూ నడుస్తూ పడిపోయాడు, కింద పడ్డాడు. ఆ పిల్లోడు ఏడుస్తూ ఉంటే నేను వెంటనే ఆ పిల్లోడిని పట్టుకొని లేపి భయపడబాకు, నేనున్నాను, నేను లేపాను, ఏం కాదు, ధైర్యంగా ఉండు అని అన్నాం అనుకో, ఆ పిల్లోడు కొంచెం ఆదరణ. అలాగే ప్రియులరా, మనము పడిపోయే మనుషుల్లాగా ఉంటే దేవుడే మనల్ని లేపే దేవుడుగా ఉంటాడు. హల్లెలూయా. మనం ఏడుస్తున్న మనుషుల్లాగా ఉంటే మన దుఃఖాన్ని తుడిచే దేవుడిలాగా ప్రత్యక్షం అవుతాడు. మనం అనారోగ్యంతో బాధపడుతున్న మూలుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఉంటే నువ్వు భయపడబాకు, నేను నిన్ను స్వస్థపరుస్తాను అని ప్రత్యక్షం అవుతాడు. సో బైబిల్ అంతా ఇద్దరిని గూర్చే ఉంది. ఒకటెవరు? దేవుని గూర్చి అన్నా ఉంది, రెండోది ఎవరు? మనల్ని గూర్చి అన్నా ఉంది. ఇప్పుడు ఈ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నేను అనే పదముతో చెబుతూ ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని అన్నాడు. మోషేకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నేను ఉన్నవాడను అనువాడను అని అన్నాడు. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఒక పదముతో మనకు పరిచయం అవుతున్నాడు. 19వ వచనం చదివితే నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. తర్వాత 20వ వచనం కూడా చదవండి. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. ఆ దినమున మీరెరుగుదురు అంటే ఇక్కడ నేను 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 అనే పదం ఉంది. ఎన్నిసార్లు ఉంది? 19, 20 వచనాల్లో ఎన్నిసార్లు ఉందండి? నేను 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 అనే పదం ఎన్నిసార్లు ఉంది? 3 సార్లు ఉంది కదా. ఎన్నిసార్లు ఉంది? 3 సార్లు. ఫస్ట్ టైం నేను అని ఏమన్నాడు? నేను జీవించున్నాను. తర్వాత సెకండ్ టైం నేను అని ఏమన్నాడు? నా తండ్రి యందు ఉన్నాను. తర్వాత 3వసారి నేను అని ఏమన్నాడు? మీ యందును ఉన్నామని అన్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు నేను నేను అని అన్నాడు కదా. ఇప్పుడు నేను అనే దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే నేను జీవించుచున్నాను, నేను జీవించుచున్నాను. మరి ఇప్పుడు మనల్ని గురించి ఏమంటున్నాడు? మీరును జీవించరు. చూడండి, ఒక మాట ఏమో దేవుని గురించి ఉంది, ఇంకొక మాట మనల్ని గురించి ఉంది. మొదటి మాట ఏంటి? నేను జీవిస్తున్నాను. మరి మనల్ని గురించి ఏముంది? మీరు అంటే నేను జీవించుచున్నానంటే మీరు కూడా జీవిస్తారు. ఉందా లేదా? తర్వాత రెండో మాటకు రండి. నేను నా తండ్రి యందు, నేను నా తండ్రి యందు ఉన్నా, మరి మీరు నా యందు ఉన్నారు. ఏంటి ఇంకా భయం మీకు? చూడండి ఎంత కన్సర్న్ అంటే, ఎంత శ్రద్ధ అంటే, ఆయన ఏమై ఉన్నాడో చెబుతున్నాడు, మనం ఏమై ఉన్నామో చెబుతున్నాడు. నేను నా తండ్రి యందు ఉన్నాము, మరి మీరు? ఇప్పుడు నేను నా తండ్రి యందు ఉన్నాము అని దేవుడు అన్నాడు అనుకో, అప్పుడు వెంటనే మరి మా సంగతి ఏంటి ప్రభువా అని అన్నాం అనుకో, అప్పుడు ఏమంటాడు? మీరు నా యందు ఉన్నారు,
మీరు నా యందు ఉన్నారు. నీకు 2 పిల్లలైతే పెద్దోడికి రే నీకు బూట్లు కొని పెడతాను రా, నీకు డ్రెస్ కొని పెడతాను, నీకు ఐస్ క్రీమ్ కొని పెడతాను, అన్నీ టక ఒక లిస్టు పెద్దోడికే చెప్పావు. చిన్నోడు చూసి 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 విని విని డాడీ నా సంగతి ఏంది డాడీ అంటాడా లేదా? నువ్వు ఎంతకీ చెప్పకపోతే వెంటనే నీకు కొని పెడతాను, వెంటనే నీకు కూడా కొని పెడతాను అంటే అడగడు. అసలు నువ్వు పెద్దోడికే అరే నీకు బూట్లు, హ్యాటు, టోపీ, ఐస్ క్రీము, మంచి హోటల్ అన్నీ బండి కూడా కొని పెడతాను అనగానే రెండోవాడు మా డాడీ ఏంది నన్ను ఏదో పట్టించుకున్నట్టుగా లేడు, అసలు ఏంటో నేను అడగాలని చెప్పి డాడీ నా సంగతి ఏంటి రే నీకు కూడా ఉండేరా అని అంటాడు. చూడండి పిల్లరా, అలాగే దేవుడు ఆయన ఏమై ఉన్నాడో చెప్పి వెంటనే మనకు కూడా చెబుతున్నాడు. ఈ టైపులో మీరు బైబిల్ చదివితే పిల్లరా మీకు ఎంత ధైర్యం వస్తుందో, ఎంత శక్తి వస్తుందో, ఎంతగా బలపడతారో మనకు తెలియకుండానే బలం వస్తుంది. అసలు సంవత్సరం అంతా చదవనవసరం, ఒక్క వారం చదవండి చాలు. నేను ఇప్పుడు ఎట్లా చెప్పానో బైబిల్ మీరు అలా చదవండి. దేవుడు ఏమై ఉన్నాడో చదువు, మరి ఎంత గొప్ప దేవుడు నాకేం చేస్తున్నాడో చదువు, దేవుడు టాలెంట్స్ ఏంటో చదువు, ఇంత టాలెంట్స్ నాకేం చేస్తున్నాడో చదువు. అవన్నీ నీకు అప్లై చేసుకున్నప్పుడు నీవు బహుగా శక్తివంతముగా ఉంటావు. వృద్ధాప్యములో కూడా యవ్వన బలం వస్తుంది తెలుసా, అనారోగ్యములో కూడా నూతన శక్తి వస్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ పదాలు చూద్దాం, ఈ పదాల మీదే దృష్టి పెడదాం ఈరోజు. 19వ వచనం, నేను జీవించుచున్నాను, అది ఎవరిది? దేవునిది. గనుక మీరును జీవింతురు, ఇది ఎవరిది? అంటే దేవుడు జీవిస్తున్నాడు కాబట్టి మనము జీవిస్తున్నాం. 2, నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. అంటే నేను తండ్రిలో ఉన్నాను, మీరు నాలో ఉన్నారు, నేను మీలో ఉన్నాను అని మీరు తెలుసుకోండి అని నేను 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 అనే పదాన్ని ఎక్కువగా చదువుతూ ఉన్నాం. అయితే ప్రియులారా, మనం బైబిల్ చదివినప్పుడు ఎప్పుడు కూడా ఇది దేవుని గ్రంథము అనుకొని చదవాలి. 2, దేవుడు నాతో చెబుతూ ఉన్నాడు అనుకొని చదవాలి. 3, దేవుడు నా కొరకు చెబుతూ ఉన్నాడు అనుకుంటూ చదువుతూ ఉంటే చాలా బలం ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది. చార్లెస్ స్పర్జన్ చాలా గొప్ప దైవజనుడు అండి. ఆయన ప్రపంచంలోనే గొప్ప ప్రీచర్, గొప్ప బోధకుడు. ఆయన బోధలు విన్నవాళ్ళు ఆయనకి ఇచ్చిన టైటిల్ ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్ అని బిరుదు ఇచ్చారు. ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్. చార్లెస్ స్పర్జన్ ఈజ్ ఎ ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్. అంటే బోధ చేయటానికి రాకుమారుడు లాంటివాడు. అంత ఘనంగా దేవుని వాక్యాన్ని చెప్పేవాడు. అయితే ఆయన ఎప్పుడు బైబిల్ చదివినా మోకాళ్ళ మీద ఉండి చదివేవాడంట. కుర్చీ మీద కూర్చొని చదవడు, సోఫా మీద కూర్చొని చదవడు, లేక ఎత్తైన స్థలం మీద కూర్చొని అస్సలు చదవడు. ఎప్పుడూ బైబిలు మోకాళ్ళ మీద చదివేవాడంట. వయసు పెద్దదైనప్పుడు కూడా అలాగే చదివేవాడంట. మిగిలిన వాళ్ళు ఏమడిగారంటే, నువ్వు అంత పెద్దవాడివి, గొప్ప స్పీకర్వి, కొన్ని లక్షల మందికి వాక్యం చెబుతున్నావు, కానీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి మోకాళ్ళ మీద ఉండి చదువుతారండి మీరు, కారణం ఏంటి అని అంటే ఆయన ఏమన్నాడంటే, బైబిల్ ఈజ్ మై గాడ్. ఆ దేవుని ముందు నేను ఈక్వల్గా చైర్ మీద కూర్చొని ఎలా చదువుతాను, ఆ దేవుని ఎదుట నేను మోకాళ్ళు వంచి చదివితే ఆయన నాతో మాట్లాడతాడు, నేను ఆయన మాటలు వింటాను అని చెప్పేవాడు.
అంటే బైబిల్ చేతికి రాగానే ఆయనకి ఏమనుకునేవాడంటే దేవుడు నా చేతిలో ఉన్నాడు, గాడ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్, దేవుని ముందు నేను ఉన్నాను అని భావించుకొని చదివేవాడు. అలాగే పిల్లరా, మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనం ఇద్దరిని గుర్చే కదా ఉంది. ఒకటి బైబిల్ అంతా ఎవరిని గురించి ఉంది, ఒకటి దేవుని గురించి అన్నా ఉంది, లేదా రెండవది మనల్ని గురించి అన్నా ఉంది. తర్వాత ఈ దేవునికి మానవునికి ఉన్న లింక్, రిలేషన్, ఆ సంబంధాన్ని గురించి ఉంది. ఈరోజు ఈ దేవుడు నీకు ఏం చేస్తాడు, ఈ దేవుని వలన నీకు ప్రయోజనం ఏంటి, అంటే ఆయన దేవుడు అయితే మనకేం చేస్తాడు అనేది కనుక మనం ధ్యానం చేస్తే 18వ వచనంలో ఏమంటున్నాడో చదవండి. మిమ్మును అనాథలనుగా విడువను, మీలో ఉండు, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు, అయితే మీరు నన్ను చూతురు. ప్రభునంతులారా, దేవుడు మనకు ఏం చేస్తానంటున్నాడంటే, నేను మిమ్ములను అనాథలనగా విడువను, నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను. అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నేను నిన్ను విడువను. ఎందుకంటే నేను దేవుడను, నేను ఉన్నవాడను, నేను అనువాడను, నేను మహాగణుడను, నేను మహోన్నతుడను, నేను నిత్య నివాసి అయిన దేవుడను. మరి నేను నిన్నెందుకు వదిలిపెడతాను? నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను. నువ్వు దుఃఖములో ఉన్నావా, అయినా నేను నిన్ను విడవను. నువ్వు బాధలో ఉన్నావా, నేను నిన్ను విడవను. నాకెవరు లేరు, నాకు సహాయపడేవాళ్ళు ఎవరు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావా, నేనున్నా, నేను నిన్ను విడవను. కావున పిల్లరా, దేవుని దగ్గరకు వచ్చామంటే వచ్చాము, వెళ్ళామంటే వెళ్ళామన్నట్లుగా ఉండకూడదు. ఈ దేవుడు నీకేమై ఉన్నాడో నీకు తెలుసుకుంటే నీవెన్నడూ ఆయన్ని వదిలిపెట్టలేవు. అందుకనే ప్రభు అంటున్నాడు, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును, మీ యొద్దకు వత్తును. అనగా దేవుడు మనం ఒకవేళ మనల్ని వదిలిపెట్టేసారేమో, మన లైఫ్ అయిపోయిందేమో, మనం ఇక ముందుకు సాగలేమేమో, బాగుపడమేమో అని అనుకుంటా ఉంటాము. కానీ ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. నేను మీ యొద్దకు వస్తాను, మీరు నా దగ్గరకు రావటం కాదు, నేను మీ యొద్దకు వస్తాను అని అంటున్నాడు. మరి మన దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు? మన దగ్గరకు వచ్చి ఏం చేస్తాడో చూద్దాం. దేవుని వాక్యంలోనే యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 14వ వచనం చదవండి. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే 14వ వచనంలో, నేను మిమ్మును అనాథలనగా విడువను, నేను మీ యొద్దకు వత్తును అంటున్నాడు కదా. ఆయన మన దగ్గరకు వచ్చి చేసే పని ఏమిటంటే 14వ వచనంలో, కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యమును చేయుదును. దేవుడు మన పట్ల ఏం చేస్తాడంటే ఒక ఆశ్చర్య కార్యమును చేస్తాడు, ఒక అద్భుతమును చేస్తాడు.
ఒక గొప్ప కార్యము చేస్తాడు. నీవు దేవుని విశ్వసిస్తే, నీవు దేవుని మీద ఆధారపడితే, దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా ప్రభు నన్ను చెయ్యి విడవడు, ఆయన నాకు సహాయము చేసే దేవుడు అని ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆధారపడతావో, ఆయన నీ జీవితంలోనికి, నీ దగ్గరకు వచ్చి ఒక ఆశ్చర్య కార్యమును చేస్తాడు. ఈ జాబ్స్ రాస్తూ ఉన్నవాళ్ళు, అంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం రాస్తూ ఉంటారు. కానీ రిటర్న్ ఎగ్జామ్లో పాస్ అవుతారు. తర్వాత ఇంటర్వ్యూకి వస్తుంది, ఇంటర్వ్యూకి వెళతారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాము అని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ సెలెక్ట్ అవ్వరు, జాబ్ మిస్ అవుతుంది. వాళ్ళ బాధ ఎంత అంత అని చెప్పడానికి లేదండి. ఇక వాళ్ళకి నువ్వు ఏమన్నా చెప్పు, వాళ్ళని కంట్రోల్ చేయటం, వాళ్ళని ఓదార్చడం మామూలు విషయం కాదు. చాలా బాధపడతారు. రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళి, ఇంటర్వ్యూ కూడా బాగా చేసాము, జాబ్ వస్తుందని నేను అనుకుంటున్న టైంలో జాబ్ మిస్ అయితే వాళ్ళ బాధ కాదు. ఇంట్లో ఎంతమంది ఓదార్చినా వాళ్ళు ఓదార్పు రాదు. అది ఒక రోజు కాదు, ఒక నెల కాదు, చాలా కాలం ఆ బాధ ఉంటుంది. తర్వాత సెకండ్ టైం మళ్ళీ రాస్తారు. సెకండ్ టైం కూడా ఇంటర్వ్యూకి వెళ్తారు, పాస్ అవుతారు, జాబ్ మిస్ అవుతుంది. ఇక వాళ్ళ హృదయం ఏమైపోద్దో తెలుసా? కఠినమైపోద్ది. ఎంత ప్రయాసపడ్డాం, ఎంత చదివాం, ఎంత అడిగాను దేవుణ్ణి, ఎంత అడిగినా కూడా దేవుడు కూడా నాకేం సహాయం చేయలేదు. ఇక ఏముందిలే, ఏదైతే అది అయింది, జీవితం ఇంతేలే, ఇక మనకి ఏది జరగాలో జరిగిద్ది అని ఒక కఠినమైన పరిస్థితి, కఠినమైన మనస్సు వస్తుంది అలాంటి వాళ్ళల్లో. కొంతకాలం కఠినంగా ఉన్నా మరలా తిరిగి, దేవుడా నువ్వు సహాయం చేయకపోతే నాకు ఎవరుండారు నాయన, ఇప్పటికి 2 సార్లు పాస్ అయ్యాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు నా ఏజ్ బార్ అవుతుందయా, నా వయసు పెద్దదైందయా, ఇక ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, సహాయం చేయి ప్రభు అని అడుగుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేస్తాం. ఏమని? ప్రభా ఇక నెక్స్ట్ టైం అప్లై చేయడానికి కూడా టైం లేదు, ఇక వీళ్ళకి ఏజ్ పెద్దదవుతుంది, ఏజ్ క్రాస్ అవుతుంది. ఈ టైంలో కానీ నువ్వు వదిలిపెడితే ఎలా బ్రతుకుతుంది ఈ కుటుంబం? నువ్వేం చేస్తావో తెలియదు. ఈ కార్యాన్ని నువ్వు చెయ్యాలి అని ప్రార్థన చేసినప్పుడు, ఫస్ట్ టైం ప్రిపేర్ అయినంత ఇంట్రెస్ట్గా, సెకండ్ టైం ప్రిపేర్ అయినంత ఇంట్రెస్ట్గా, థర్డ్ టైం, ఫోర్త్ టైం ప్రిపేర్ అవ్వరు. ఏముందలే అన్నట్టుగా ఈజీగా తీసుకుంటారు. సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా రాసినప్పుడే పాస్ అవుతారు. సరిగ్గా ఇంటర్వ్యూ చేయనప్పుడే అద్భుతంగా దేవుడు జాబ్లో సెలెక్ట్ చేస్తాడు. కారణం ఏంటంటే పిల్లరా, దేవుడు ఒక ఆశ్చర్య కార్యము నీ జీవితంలో చెయ్యాలి అనుకున్నాడు, చేశాడు, అంతే. ఆ టైంలో వాళ్ళు ఏజ్ బార్ అయిపోయింది అని భయపడ్డాం, కానీ ఇప్పుడు ఎంత అద్భుతంగా దేవుడు జాబ్ ఇచ్చాడు అని సంతోషంగా చెప్పిన వాళ్ళు, అలాంటి వాళ్ళకు ప్రార్థన చేసిన, ఎంతమందికి ప్రార్థన చేశానో మరి, వాళ్ళకి అన్ని అద్భుతాలు చేశాడు. కారణం ఏంటంటే పిల్లరా, దేవుడే ఎప్పటికైనా. ఆయన నిన్ను ఎన్నడూ వదిలిపెట్టడు. ఆయన నీకు ఒక ఆశ్చర్య కార్యము చేసి చూపిస్తాడు. హల్లెలూయా. చదవండి, 14వ వచనం చదవండి. కాగా నేను అంటే ఎవరు? నేను అంటే ఎవరు? ఇందాక చెప్పుకున్నాం కదా, నేను అంటే ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. ఆమేన్. కావున సహోదరుడా, సహోదరి, తల్లిదండ్రులైన మీరు మీ పిల్లల విషయంలో ఎన్నడూ డిస్కరేజ్ కాకూడదు. ఆమేన్.
నా పిల్లలకు రాదేమో, నా పిల్లల సెటిల్ గారేమో, వీళ్ళు అనుకున్న స్థాయిలోకి వెళ్ళలేదేమో, మనం ఎంత ఖర్చు పెట్టినా వీళ్ళు ఇంతే చేస్తున్నారు అనే డిస్కరేజ్ స్పిరిట్, ఆ సాతానుడు స్వభావాన్ని నీలో నుండి తీసివేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను మరలా ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తాను. నీ కుటుంబంలో జరిగిస్తా, నీ పిల్లల విషయంలో జరిగిస్తా, ఆశ్చర్య కార్యములు జరిగిస్తా. మ్యారేజ్ల విషయాల్లో కూడా చూస్తారు 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 తీసి ప్రక్కన పడేస్తూ ఉంటారు, చూస్తారు తీసి ప్రక్కన పడేస్తారు, చూస్తారు తీసి ప్రక్కన పడేస్తూ ఉంటారు. మరి ఎప్పటికి అవుతుంది? దేవుడు కనిపెట్టి 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 ఆశ్చర్యముగా యోగ్యులైన వారిని దేవుడు నీ జీవితంలో సెటిల్, నీ పిల్లల జీవితాల్లో సెటిల్ చేస్తాడు. అదంతే. కాకపోతే మనకేంటంటే ఏమంటామంటే యాంగ్జైటీ పెరుగుతూ ఉంటుంది. ఏంటబ్బా ఇంకా కాలేదు ఇంకా కాలేదు ఇంకా కాలేదని అనిపిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటాడు, నేను మీ వద్దకు వచ్చి ఆశ్చర్యముగా జరిగిస్తాను, ఆశ్చర్యంగా జరిగిస్తాను. కావున పిల్లరా, దేవుడు మనకి ఏం చేస్తాడు అంట, నేను మిమ్మల్ని అనాథులనుగా విడవను, నేను మరలా మీ వద్దకు వస్తాను. తర్వాత ఇక్కడ 14వ వచనం ఏమంటున్నాడు, కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు నీకు ఘనత వస్తుంది, నీ కుటుంబానికి ఘనత వస్తుంది. అదండి దేవుని యొక్క కార్యాలు. ఇంకా దేవుడు మనకు ఏం చేస్తున్నాడు చూస్తే, ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. 40. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. ఇప్పుడు కొంచెం చిన్న డ్రిల్లింగ్ ఇస్తాం మీకు. 40వ వచనం మరలా అందరు చదవండి. ఇక్కడ చదువుతున్నప్పుడు మీరేం గ్రహించాలంటే, ఇక్కడ దేవుడు ఎక్కడున్నాడు, మనం ఎక్కడున్నాం, అది డిఫరెన్స్ తెలుసుకుంటా చదవండి. 40వ వచనం చదవండి. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదు. 40వ వచనం చదివారు కదా. ఇప్పుడు ఈ 40వ వచనంలో దేవుడు ఎక్కడున్నాడు, మనం ఎక్కడున్నాం చెప్పాలి, చెప్పాలి, త్వరగా చెప్పాలి. దేవుడు ఎక్కడున్నాడు? నేను అంటే ఎవరు? దేవుడు. మనం ఎక్కడున్నాం? వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. ఇదంతా ఎవరు? దేవుడా? దేవుడా మనమా? చెప్పాలి, చెప్పాలి. నేను అంటే ఎవరు? దేవుడు. వారికి అంటే ఎవరు? మనము. మనకేం చేస్తున్నాడు? మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను అదే తర్వాత చూద్దాం. నిత్య నిబంధనను వారితో చేయుచున్నాను. ఇప్పుడు ఇది దేవుడా మనమా? అక్కడ చేసేది ఎవరు? చేసేది దేవుడు. మనకేం జరుగుతుంది? మేలు చేయుట మానకుండునట్లు అంటే అక్కడ దేవుడు మనం దేవుడు మనం దేవుడు మనం కలిసిపోయి ఉన్నాం. ఆ వచనంలో ఆయన మనకేం చేస్తాడంటే మేలు చేయుట మానకుండడు. మరి దేవుడు ఏం చేస్తాడు? నిత్యమైన నిబంధన చేస్తాడు. ఇక తర్వాత చూడండి, చదవండి బి పార్ట్. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు
పుట్టించేదని. దేవుడు ఎక్కడ, మనం ఎక్కడెక్కడ. వారు అంటే మనం, నన్ను అంటే దేవుడు. ఆ దేవుడు వారిని ఏం చేస్తాడు? విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదు. నా ఎడల అంటే ఎవరు? దేవుడు. భయభక్తులు పుట్టించడం ఎవరిలో? మనలో. అక్కడ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, మనలో భయభక్తులు పుట్టిస్తాడు. అక్కడ దేవుడు ఉన్నాడు, మనము ఉన్నాము. అలా చదవండి బైబిల్. మీరు ఈ వారం చదవండి. అసలు అట్లా నేను చెప్పేది ఏంటంటే, మీ విశ్వాసం పెరుగుతుంది, మీ ప్రార్థన పెరుగుతుంది, మీ హార్ట్ అంటే ఫెయిత్ హార్ట్ ఎన్లార్జ్ అవుతుంది, చాలా విశాలం వస్తుంది మీ హృదయం. ఇక్కడ నేను ఎక్కడున్నానో దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటా చదవండి. కొంచెం టైం తీసుకోవాలి, అంతేగాని ఆ స్టవ్ మీద ఏదో పెట్టేసి అది మాడిపోద్దేమో అని అంట చదవకూడదు. ఇక్కడ అలా చదివితే ఏమి ఎక్కదు మీకు. కాబట్టి తీరిగ్గా చదవండి. ఇక్కడ దేవుడు ఎక్కడ, ఏ వచనమైనా తీసుకోండి, ఎనీ వచనం, బైబిల్లో ఏ వచనం అన్నా తీసుకోండి. ఈ వచనంలో దేవుడు ఎక్కడ ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటా చదవండి. ఆ దేవుడు నీకేం చేస్తున్నాడో నీకు అర్థం అవుతుంది. ఆమేన్. అలా చదవాలి ప్రియరా బైబిల్. అలా చదివినప్పుడు మీ విశ్వాసం చాలా బాగుపడుతుంది, బలపడుతుంది. ఇప్పుడు 38 నుండి మనం చదివితే మరలా చదువుదాం. వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారికి దేవుడినై ఉందును. చూసారా, దేవుడు అంటున్నాడు నేను వారికి దేవుడినై ఉంటాను. మరి ప్రజలు ఏమవుతారు? వారు నాకు ప్రజలై ఉందురు. మరలా 39, వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. అబ్బబ్బా, చూడండి, మనమే కాదు మన కుమారులకు కూడా మేలు కలుగుతుందంట. దేవుడు ఏమిస్తాడంటే ఏక హృదయము ఏక మనస్సు మనకిస్తాడు. ప్రభునంతులారా, దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, దేవునికి మనకు చాలా సంబంధం ఉన్నది. దేవుడు అంటున్నాడు నేను మేలు చేయుట మానను, పిల్లలు ఒకసారి గమనించండి. నీకు జాబు రానప్పుడు ఎంత బాధపడ్డావు? జాబు వచ్చిన తర్వాత ఎంత సంతోషపడ్డావు? ఆ టైంలో దేవుడు నీ స్నేహితుల ద్వారానో తెలిసిన వాళ్ళ ద్వారానో ఎవరో ఒకళ్ళ ద్వారా ఫలానా వాళ్ళు నాకు రికమెండ్ చేశారని చెప్పొచ్చు, కానీ వాళ్ళని వాడింది ఎవరు? దేవుడు. ఆ టైంలో అనగా నీకు ఏదైనా పని కానప్పుడు ఎంత బాధపడ్డావు, పని అయిన తర్వాత ఎంత సంతోషపడ్డావు, ఆ పని నీకు ఎవరు చేసి పెట్టారు అని చూస్తే నా ప్రభువు చేసాడు అనేది నీకు అర్థమైతే, అలాగే దేవుడు నిన్ను ఇక ముందును ఆ తర్వాత నీ పిల్లలను కూడా దేవుడు వదిలిపెట్టాడు అనేది నీకు అర్థమవుతుంది. అందుకనే అంటున్నాడు నేను 40వ వచనం, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. నన్ను వాళ్ళు వదిలిపెట్టరు, నేను వారిలో భయభక్తులు పుట్టిస్తాను. ఎందుకంటే నేను వారికి దేవుడునై ఉన్నాను, వారు నాకు ప్రజలై ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారి మీ చేతులు ఎత్తి దేవునితో చెప్పండి, దేవా నువ్వు నా దేవుడవు అనుకో. నువ్వు నా దేవుడవు, మరి నువ్వేంటి దేవునికి? నేను నీ ప్రజలము. నువ్వు నా దేవుడవు, నేను మీ ప్రజలము. ఆమేన్. ఆ సంబంధంతో మనం జీవించాలి. ఇంకా చాలా ఉండే ఇలాంటి విషయాలకు, అయితే కొంచెం 1-2 చూద్దాం. ఇప్పుడు దేవునికి మనకున్న సంబంధంలో ఇంకొకటి, ఇక్కడే ఇదే అధ్యాయంలో 33వ అధ్యాయం చూడండి, ఇర్మియా గ్రంథంలోనే ఇదే పేజీ 33వ అధ్యాయము 6వ వచనం చదవండి. 33:6
నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదను. ఆమేన్. మరలా చదవండి, ఇప్పుడు అందరూ చదవండి. ఇప్పుడు ఇక్కడ కూడా డ్రిల్లింగ్ చేయాలి ఇప్పుడు. అందుకని నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదాం. చదివారు కదా. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, మనం ఎక్కడున్నాం చెప్పండి. నేను ఎవరు? దేవుడు. దానికి మనము ఏమిస్తాడు? దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించును. అయిపోయిందా? దేవుడు ఏం చేస్తాడంట? దానికి ఆరోగ్యాన్ని స్వస్థతను ఇస్తాడు. అంటే ఆయన దేవుడు మనకేమిస్తున్నాడు? ఆరోగ్యాన్ని స్వస్థతను ఇస్తున్నాడు. ఆయన పని అని చేశాడా చేయలేదా? చేశాడు. తర్వాత చదవండి, వారిని వారు అంటే ఎవరు? మనల్ని స్వస్థపరిచాడు. తర్వాత వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదను. ఇది ఎవరిది? మనది. మరి ఇప్పుడు దేవుడు ఎక్కడ? స్టార్టింగ్లో ఉన్నాడు దేవుడు. నేను అనే పదం దగ్గర ఉన్నాడు. ఏమన్నాడు? నేను అనే పదం దగ్గర దేవుడు ఉండి అంటున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తాను, స్వస్థపరుస్తాను, నిత్య సమాధానము సమృద్ధిగా ఇస్తాను. ఇప్పుడు 40వ వచనంలో దేవుడు మనం ఇద్దరం ఉన్నామా లేవా? అర్థమైందా అని అన్నవాడు చేతులు ఎత్తండి. అర్థమైందా? అర్థమైతే చాలు, నేను హ్యాపీ. ఇక్కడ నేను అనేది దేవుడు, ఆ తర్వాత ఆరోగ్యము స్వస్థత పొందటం మనం, తర్వాత వారిని స్వస్థపరుచున్నారు మనమే, వారికి సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరుస్తున్నారు మనమే. కాబట్టి ఇక్కడ దేవుడు ఉన్నాడు, మనం ఉన్నాము. ఆయన స్వస్థత ఇచ్చే దేవుడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఈ వచనంలో దేవుడు మనం కలిసి ఉన్నామా లేదా? మనం చాలాసార్లు ఏమంటామంటే, ఎక్కడుండా దేవుడా, నా ప్రార్థన అసలు వింటున్నావా, అసలు కనపడినట్టే లేదే అంటారు దేవుణ్ణి. అరే ఎంత డైరెక్ట్గా ఉంటే దేవుడు, ఎంత డైరెక్ట్గా నీతో మాట్లాడుతుంటే ఇంకేంటి నువ్వు అంటే, నువ్వు ఈ వాక్యాన్ని నమ్మవు అన్నమాట. నువ్వు తోమా కంటే మనగాడివి, తోమానే గొప్పోడు నీకంటే. ప్రియరా, దేవుని వాక్యంలో దేవుడు మనం కలిసి ఉన్నామండి. సరే, ఇంకొక వాక్యం చూపిస్తా. దేవుడు మనం ఇక్కడ మీరు, నేను చెప్పకుండా మీరే చెప్పాలి. యెహెజ్కేలు గ్రంథం తీయండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 36వ వచనం చదవండి. 36వ అధ్యాయము 36వ వచనం. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు, మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలిసికొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాని నెరవేర్తును. చదివారా అందరూ? మరలా చదవండి, అందరూ పెద్దగా చదవండి. నాకు అర్థం కావాలి ప్రభు అని అనుకుంటా చదవండి. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు, మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలిసికొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాని నెరవేర్తాను. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, మనం ఎక్కడున్నామో చెప్పాలి. ఈ వచనంలో కలిసే ఉన్నాం. ఆయన ఏం చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం? చదవండి, ఒక్కొక్కటి చదవండి. యెహోవానైనా నేను, ఎవరు? దేవుడు. పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, అంటే ఏం చేస్తున్నాడు దేవుడు? పాడైన స్థలాలని కడుతున్నాడు. తర్వాత పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడను.
అంటే దేవుడు ఏం చేస్తున్నాడంట ఇక్కడ? దేవుడు ఏం చేస్తున్నాడు? యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కడుతున్నాడు, పాడైపోయిన చెట్లను నాటుతూ ఉన్నాడు. తర్వాత మీ చుట్టూ అంటే మన చుట్టూ శేషించిన అన్యజనులు తెలిసి కొందురు యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాని నెరవేర్తును. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు చేసే పనులు, పాడైపోయిన స్థలాలు కడుతున్నాడు, పాడైపోయిన చెట్లను నాటుతూ ఉన్నాడు, అలాగే నేను చెప్పాను దాన్ని నెరవేరుస్తాను అని అంటున్నాడు. ఇది ఎవరికి చేస్తాడంటే మన చుట్టూ ఉన్న ప్రజలకు, మనకు చేస్తాడు. అంటే పిల్లరా, దీని అర్థం ఏంటంటే మన జీవితాలు ఎంత పాడైపోయినా సరే, అర్థమైందండి, ఎంత పాడైపోయినా, ఎంత భ్రష్టు పట్టినా, ఎంత దిగజారిపోయినా, ఎంతగా పనికి రాకుండా పోయినా సరే నేను మరలా కడతాను, మరలా నేను దాన్ని బాగు చేస్తాను, నేను మరలా ఫలభరితముగా చేస్తాను. అంటే దీన్ని ఏమంటామంటే పునర్నిర్మాణము చేస్తాను. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నెహెమ్యా యెరూషలేము గోడలు కాలిపోయినాయి, పడిపోయినాయి అని తెలిసినప్పుడు మోకాళ్ళు వంచి కన్నీరు గార్చి ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసి ఈ యెరూషలేము గోడలు కట్టాలి ప్రభువా, ఆ పాడైపోయిన గోడలు, ఆ పాడైపోయిన దేశాన్ని ఎలాగూ కట్టాడో అలాగూ మన జీవితాల్ని, మన కుటుంబాల్ని తిరిగి కడతాడు. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు నా కుమారుడు జీవితం పాడైపోయింది అని అనొచ్చు. కొన్నిసార్లు నా కుమార్తె జీవితం ఏంటా ఎలాగైపోయింది అని అనుకోవచ్చు. కొన్నిసార్లు మా పిల్లల భవిష్యత్తు ఏమిటి ఇంత దెబ్బతింది అని అనుకోవచ్చు. కొన్నిసార్లు ఒకప్పుడు మేము బాగా బ్రతికేమో, సడన్గా ఏంటి మా కుటుంబం ఇలాంటి శోధనల పాలైపోయింది అని అనుకోవచ్చు. యోబు అలాగే అనుకున్నాడు. ఇదేంటి, నేను మొదటి నుంచి భక్తి చేశాను కదా, మొదటి నుంచి ప్రార్థన చేశాను కదా, మొదటి నుంచి దేవుని స్తుతించాను కదా, నాకేంటి, నా ఫ్యామిలీ ఎలా అయిపోయింది, పిల్లలు అలా చనిపోయారేంటి, ఆస్తులు ఇలా దెబ్బతిన్నాయేంటి, ప్రేమతో పెంచుకున్న పశువులు, గొర్రెలు అన్నీ చచ్చిపోయినాయి ఏంటి, అయ్యో ఇంతకాలం ఆరోగ్యం ఉంది, ఆరోగ్యం గడిపోయింది ఏంటి, తీరా చూస్తే భార్య కూడా నన్ను బాగా విసిగిస్తుంది, ఏంటి అసలు నా ఫ్యామిలీ ఎలా అయిపోయింది, అసలు ఈ పాడైపోయిన స్థలం లాగా, పాడైపోయిన భూమిలాగా అయిపోయింది ఏమిటా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు యోబు. ప్రభువునందు పిల్లరా, మన జీవితాల్లో కూడా నీవు ఎంత పాడైపోయింది అని అనుకుంటున్నా సరే, కొన్ని సమయాల్లో నీకున్న సమస్యలే, నీ కుటుంబంలో ఉన్న సమస్యలే, అయ్యో బాగా పాడైపోయామని అనుకుంటావు. ఎంత పాడైపోయినా సరే ప్రభు అంటున్నాడు, నేను పాడైపోయిన స్థలములను కడతాను, మరలా పునర్నిర్మిస్తాను. నెహెమ్యా చేత యెరూషలేము గోడలు కట్టిన రీతిగా కట్టిస్తాను. యోబు అంతా పోగొట్టుకుంటే రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చానే, అలాగ మరలా నిన్ను ఆశీర్వదిస్తాను. ఎండిపోయింది అని అనుకుంటున్నావే, నేను చిగురించేటట్లుగా చేస్తాను, ఫలించేటట్లుగా చేస్తాను. ఎందుకంటే యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్తును. ప్రభువునందు పిల్లరా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే 36వ వచనంలో ఒక్కసారి ఆ లైన్ చూడండి, మీరు పర్టికులర్గా లైన్ చూడండి. పాడైపోయిన స్థలములు అని ఉంది కదండి, ఏముంది, పాడైపోయిన స్థలములు అని ఉంది. ఆ పాడైపోయిన స్థలములు ముందు ఉన్నది ఏమిటంటే యెహోవానైనా నేను. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఎక్కడ పాడైపోయిందో దాని ప్రక్కన దేవుడు ఉన్నాడు, ఎక్కడ మనం ఫెయిల్ అయిపోయామో ఆ ప్రక్కన బాగు చేసే దేవుడు ఉన్నాడు, ఎక్కడ టోటల్గా చెయ్యి దాటిపోయిందని అనుకుంటామో ఆ ప్రక్కనే ఉన్నాడు.
అందుకని ఒక భక్తుడు ఏమంటాడంటే, చేజారిపోయింది, ఇక ఈ పని అవ్వదు, అలాగే ఈ పనిలో ఇక నాకు జయము రాదు అని అనుకుంటున్నాని ఒక మూలన కూర్చొని ఏడుస్తున్నావేమో, నిన్ను బాగు చేసే దేవుడు ఆ మూలనే నీ ప్రక్కనే ఉన్నాడు అని అంటాడు. నువ్వు ఏ గదిలో కూర్చొని మూలన కూర్చొని ఏమిటా ఈ పరిస్థితి అని ఆలోచిస్తున్నావో ఆ ప్రక్కనే ఉంటుంది, ఆ ప్రక్కనే నిన్ను బాగు చేసే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి పిల్లరా, దేవుడు మనం సపరేటా, ఇండివిజువలా, లేకపోతే కలిసి ఉన్నామా? మనం చెప్పాలి. కలిసి ఉన్నామన్నా అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టాడు. కలిసి ఉన్నామా లేదా? దేవుడు మనం కలిసి ఉన్నామా, సపరేట్గా ఉన్నామా? క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది, జయముంది 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 జయముంది, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది. కావున ప్రభునందు పిల్లరా, దేవుడు మనము ఎప్పుడూ కలిసి ఉంటాం. దేవుడు మనం ఎప్పుడూ కలిసి ఉంటాం. అది నీకు అర్థం కావాలి. అది నీకు అర్థం కావాలి. దేవుడు ఏమై ఉన్నాడో చెబుతాడు, ఆయన నీకేం చేస్తాడో చెబుతాడు. ఇప్పుడు నేను ప్రాక్టికల్ కోసం మీ ఇష్టం, ఇప్పుడు నేనంతా ఏదో నాకు తెలిసిన వచనాలు చెప్పాను అనుకుంటారేమో. మీకు తెలిసిన ఒక వచనం చెప్పండి, ఆ వచనంలో దేవుడు ఎక్కడున్నాడో నువ్వు ఎక్కడుండవో చూద్దాం. మీకు ఛాయిస్ ఇచ్చేస్తున్నా. ఎవరైనా చెప్పండి, బైబిల్ 66 గ్రంథాల్లో 66 పుస్తకాల్లో మీకు అనా ఈ వచనంలో దేవుడు ఎక్కడున్నాడు, మనం ఎక్కడున్నామో నాకు చూపించు అని అడగండి. ప్రాక్టికల్ కోసం చెప్పండి, త్వరగా ఒక వచనం చెప్పండి, మీ ఇష్టం. ఇప్పుడు నాకు ఇష్టం వచ్చిన వచనాలు చెప్పాను అనుకుంటున్నారేమో, మీకు ఇష్టం వచ్చిన వచనమే అడుగుతున్నా. ఆ వచనంలో దేవుడు ఉన్నాడా లేదా చూద్దాం, నువ్వున్నావా లేదా చూద్దాం. ఏదో ఒక వచనం చెప్పండి త్వరగా, ఏదైనా చెప్పండి. ఇది ప్రాక్టికల్ కోసం చేస్తున్నా నేను. ఎన్నో వచనం ఏమ్మా? 91వ కీర్తన ఎన్నో వచనం? ఒక వచనం చెప్పు, చాప్టర్ అంతా కష్టం. 1వ వచనమా? సర్తి 91వ కీర్తనది అండి. 91వ కీర్తన తీయండి. మొదటి వచనం అంట, చదవండి. మహోన్నతని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఇక్కడ ఈ వచనంలో దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? ఎక్కడ? మహోన్నతుడు ఆయన దేవుడు. మనం ఉన్నామా ఈ వచనంలో? ఏమ్మా? చాటున నివసించువాడు. చాటున నివసించేది ఎవరు? మనం. దేవుడు ఎవరు? మహోన్నతుడైన దేవుడు. ఆ మనం ఏంటి? ఆయన చాటున నివసిస్తున్నాం. తర్వాత ఏమంటున్నాడు? సర్వశక్తిని నీడను సర్వశక్తిని నీడెవరు? దేవుడు. విశ్రమించేవాడు ఎవరు? సో అర్థమైందా? అర్థమైందా? సరే, ఇంకొకటి చెప్పండి, మీ ఇష్టం. నెహెమియా తీయండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నెహెమియా తీయండి అందరూ. నెహెమియా చెప్పమ్మా. మొదటి అధ్యాయము ఎన్నో వచనమమ్మా? 4వ వచనం చదవండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి. ఈ వచనంలో దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ? మనం ఏం చేస్తున్నాం? కూర్చున్నాము, ఏడుస్తున్నాము, కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. అంటే నెహెమియా అంటే మనిషే కదా. కాబట్టి మానవుడు ఎక్కడున్నాడంటే కూర్చున్నాడు, ఏడుస్తున్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఏందయ్యా
ఈ గోడలు గాలిపోయినాయి, ఈ పరిస్థితులు ఎలా అయిపోయినాయి ఏంటి అని ఏడుస్తున్నాడు. మనం కూడా కొన్ని సమయాల్లో కూర్చుంటాము, ఏడుస్తూ ఉంటాము. ఏందయ్యా నా కుటుంబం పరిస్థితి, ఏంటయ్యా నా పిల్లల పరిస్థితి, ఏంటయ్యా ఇలా జరిగింది, ఒకటి అనుకుంటే ఇలా జరుగుతుందని నువ్వు బాధపడతా ఉంటావు. అది నీ కండిషను. దేవుడి కండిషన్ ఏంటి? ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి నువ్వు అలాగూ దేవునికి విజ్ఞాపన చేసి, దేవుడేమో నీ ప్రార్థన వింటున్నాడు, నువ్వేమో ప్రార్థన చేస్తున్నావు. ఉన్నాడా లేదా? ఆ వచనంలో దేవుడు మనుషులు ఉన్నావా లేదా? ఇక మీరు ప్రాక్టికల్గా చూసుకోండి. ఒకవేళ నీకేదన్నా ఈ వచనంలో దేవుడు లేడు, నేను ఎక్కడో నాకు అర్థం కావట్లేదు అంటే ఈ వారం అంతా టైం వేస్తున్నా నాకు ఫోన్ చేసి అడగండి. పిల్లరా, వాక్యాన్ని కొంచెం మనస్సు పెట్టి చదవండి. వాక్యంలో దేవుడున్నాడు, మనం ఉన్నాం, దేవుడున్నాడు, మనం ఉన్నాం. అయితే కొన్ని వచనాల్లో దేవుడు గొప్పతనం ఉంటుంది, ఆయన మనల్ని ఏం చేస్తాడో ఉంటుంది. కొన్ని వచనాల్లో దేవుడు మనకు ఎలా సహాయపడతాడో ఉంటుంది, మనకు ఎలా సహాయం చేస్తాడో ఉంటుంది. కాబట్టి ప్రతి వచనంలో ప్రభువా ఇది నువ్వు చేస్తానన్నావు, ఈ వచనం నాకు చెయ్యి అని నువ్వు అడుగుతూ ఉండు. అది దేవునికి మనకున్న సంబంధం. ఆ సంబంధం ఎప్పుడైతే నువ్వు కంటిన్యూ చేస్తావో ఒక గొప్ప అద్భుతమైన వ్యక్తివిగా నువ్వు మారిపోతావు. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరము తలలో వచ్చి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుందాము. ప్రభువా, మీ కృప, మీ సన్నిధి, మీ ఆత్మ సహాయము, మీ కాపుదల మాకు దయచేయండి. బైబిల్ గ్రంథమంతా మిమ్మల్ని గూర్చన్నా ఉంది, మమ్మల్ని గూర్చన్నా ఉన్నది. మన ఇద్దరమే కదా ప్రభా. మీ గొప్పతనాన్ని నేను తెలుసుకోవాలి, మీరు నాకు ఏం చేస్తున్నారో నేను అర్థం చేసుకోవాలి. అలాంటి దృష్టితో మేము బైబిల్ చదవాలి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను, బిడ్డలనందరిని మీరు దర్శించి మీ దయలిగిన హస్తం ఒక్కొక్కరితో ఉంచి దేవుని వాక్యములో మీరేమై ఉన్నారో మేము అర్థం చేసుకోవాలి, మీరు మాకు ఏం చేస్తున్నారో మేము తెలుసుకోవాలి. అప్పుడు మీ కార్యములు ఆశ్చర్యకరముగా జరిగిస్తారు ప్రభా. అట్టి జ్ఞానముతో, అట్టి గ్రహింపుతో దేవుని వాక్యాన్ని చదువుటకు మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహాయం ఇప్పుడెల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.